దమ్ముంటే పట్టుకోండి. ఐబొమ్మ నిర్వాహకులు విసిరిన సవాల్ ఇది. అందరి ముందు ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. కానీ ఆ మాటే చివరికి వాళ్ళని పట్టుబడేలా చేసింది. ఐబొమ్మ విసిరిన ఈ సవాల్ను సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని వారాలుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఐబొమ్మలో కీలకంగా ఉన్న ఇమ్మడి రవి కదలికలను ప్రత్యేకంగా మానిటరింగ్ చేశారు. సినిమా సీన్స్ ని తలపించే రీతిలో అతన్ని ట్రాక్ చేసి పట్టేశారు. ఇన్నాళ్లు కరేబియన్ దీవుల్లో దాక్కొని ఒంటరిగా ఉంటూ ఐబొమ్మ సర్వర్లను రిమోట్ గా నడుపుతున్న ఇమ్మడి రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. రవిపై కొన్ని వారాలుగా ఫోకస్ చేసిన పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. అతని ఖాతాలో ఉన్న 3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సర్వర్లలో లాగిన్ అయి పైరసీ కంటెంట్ ని తనిఖీ చేశారు. ఇదంతా గంటల్లో జరిగిపోయింది. ఇమ్మడి రవి అరెస్ట్ కు ముందే పోలీసులు థియేటర్లలో అక్రమంగా వీడియోలు రికార్డు చేయడం, సర్వర్లను హ్యాక్ చేసే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇంకా డీప్ స్టడీ చేయగా ఐబొమ్మ నెట్వర్క్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి నడుస్తోందని, విదేశాల్లోని ఏజెంట్లు ఉన్నారని కనుగొన్నారు. తెలుగు ఇతర భాషల్లోని సినిమాలను పైరసీ చేసే ఐబొమ్మ సినిమా ఇండస్ట్రీకి దాదాపు 3,700 కోట్లు నష్టం కలిగించిందని పోలీసులు చెబుతున్నారు. ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఐబొమ్మ వంటి పైరసీ నెట్వర్క్లు తమని ఎవరూ పట్టుకోలేరని విర్రవీగాయి. కానీ సైబర్ క్రైమ్ టీం పట్టుకొని సత్తా చాటింది. టెక్నాలజీని అక్రమంగా వాడుతున్న వారిని అదే టెక్నాలజీతో పట్టుకున్నారు.